పుష్ప పెద్దగా అంచనాలు లేకుండా రిలీజై ఇండియా మొత్తాన్ని ఊపేసిన సినిమా. ఈ సినిమా సక్సెస్తో పుష్ప 2పై నెక్స్ట్ లెవెల్లో ఎక్స్పెక్టేషన్స్ వచ్చేశాయి. ఈ సంవత్సరంలో ప్రజలు ఎదురుచూస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో పుష్ప 2 ఒకటి. మొదటి పార్టులో బన్నీ చేసిన నటనకు నేషనల్ అవార్డు తనను వెతుక్కుంటూ వచ్చింది. దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ కూడా భారీ హిట్టుగా నిలిచింది. ఇక సునీల్, రష్మిక మందన ఇలా అందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు అని చెప్పొచ్చు. అయితే ప్రీ క్లైమాక్స్లో వచ్చిన భన్వర్ సింగ్ శిఖావత్ అదేనండి మన ఫహాద్ ఫాజిల్. తన స్క్రీన్ టైం తక్కువైనా కూడా తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశాడు ఫహాద్. చాలామంది అభిమానులు బన్నీతో పాటు ఫహాద్ కోసం కూడా ఈ సినిమా చూడాలని అనుకుంటున్నారు. సో ఈ ఇద్దరి స్టార్ల మధ్య పోరు ఎలా ఉంటుంది అనే ఆతృత ప్రేక్షకుల్లో గట్టిగానే ఉంది. ఇక ఈ సినిమా 370 కోట్లు సొంతం చేసుకోగా అందరి కళ్ళు పుష్ప 2పైనే ఉన్నాయి. అంతేకాదు ఇప్పటివరకు వచ్చిన 2 పాటలు కూడా చార్ట్ బస్టర్స్గా నిలిచాయి. అయితే ఈ మూవీ రైట్స్ కొనడం కోసం దేశవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లు ఎగబడుతున్నారు. ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా ఎంతైతే అంతా అని మూవీ రైట్స్ సొంతం చేసుకుంటున్నారట. ఇక నిజాం రైట్స్ విషయానికి వస్తే పుష్ప 2 రైట్స్ని 100 కోట్లు అడ్వాన్స్ ఇచ్చి సొంతం చేసుకున్నాడట ఒక బడా డిస్ట్రిబ్యూటర్. ఇది అడ్వాన్స్ మాత్రమే. అయితే ఈ విషయం గురించి పూర్తి డీటెయిల్స్ తెలియాలంటే మాత్రం కొన్ని రోజులు ఆగాల్సిందే.